మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మరలా నీ వాక్యం దగ్గరికి రావడానికి కృపనిచ్చారు. తేటగా నీ మాటలు వినిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుదురని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 3 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 4వ అధ్యాయము మనము వృక్ష దర్శనం. ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షాన్ని గురించినటువంటి దర్శనం ఈ 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు చాలా వివేకంగా రాజు రాశాడు. ఇది రాజు చాలా మంచి భాష వాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అంటున్నాడు ప్రజలందరినీ. మహోన్నతుడైన దేవుడు నా యెడల చేసిన అద్భుతాలను సూచక క్రియలను మీకు తెలియజేయడానికి దేవుడు నాకు మనసు కలిగించాడు అంటున్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కృతజ్ఞత కూడిక అనమాట. ఒక కృతజ్ఞతతో కూడినటువంటి మాటలు నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం మనకి 37 వచనాలతో కూడినటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనం ఎలా చదువుకోవాలి అంటే, మొదటి 3 వచనాలు దర్శనం లేక దేవుని గురించినటువంటి ప్రకటన. దేవుడు రాజును ఏం చేస్తున్నాడంటే దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతాలను ప్రకటిస్తున్నాడు, ఆయన చేసిన గొప్ప కార్యాలను ప్రకటిస్తున్నాడు. మొదటి 3 వచనాలు ప్రకటన, రాజు చేసినటువంటి ప్రకటన, రాజు ఇచ్చిన సాక్ష్యం. తర్వాత 4వ వచనము నుంచి 18 వచనాలు ఒక కళను కని అది దానియేలుకు చెప్తాడు. కళను కంటాడు, దానియేలుకు చెప్తాడు. అది 4 నుంచి 18 వచనాలు కళ, అది దానియేలుకు చెప్పడం. ఇక 19వ వచనము నుండి 27వ వచనం వరకు కళ యొక్క భావం. 19 నుంచి 27వ వచనం వరకు కళ యొక్క భావం. 28వ వచనం నుంచి 33వ వచనం వరకు రాజు యొక్క గర్వం. రాజు యొక్క గర్వం. 28 నుంచి 33 వచనాల వరకు రాజు యొక్క గర్వం. 34వ వచనం నుంచి 37వ వచనం వరకు రాజు దేవునిని మహిమపరచుట. రాజు దేవునిని మహిమపరచుట అంటే గర్వించాడు, గర్వించిన తర్వాత దేవుడు అతనికి తగిన శాస్తి జరిగింది, తర్వాత తిరిగి దేవుణ్ణి మహిమపరిచాడు. ఇలాగన మనం ఈ 5 భాగాలుగా చేసుకుని చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. రైట్. మొదటి భాగంలో రాజు మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. కాబట్టి తన దేశంలో ఉన్న ప్రజలందరూ, తన పరిపాలనలో కింద ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలని రాజు కోరుకుంటున్నాడు. ఇది బుద్ధి వచ్చిన తర్వాత మాటలు. బుద్ధి రాకముందుగా నిజానికి చెప్పాలంటే ముందుగా ఈ మాటలు వెనకాల పెట్టాలి. కానీ ముందెందుకు పెట్టాడంటే తాను నిజమైన బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాడు. ఇప్పుడు మనం కూడా మన దేశము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఒక పక్కన జమ్మూ కాశ్మీర్లో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ సిరియాల మధ్య యుద్ధ వాతావరణం, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కాబట్టి మనము మన దైనందిన ప్రార్థనలో కనీసం కొన్ని నిమిషాలైనా ప్రపంచ శాంతి కోసం మనము ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవుల యొక్క బాధ్యత. ఎందుకంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. రైట్. ఇప్పుడు
లోపలికి ఈ అధ్యాయం లోపలికి వెళ్ళే ముందు రాజు ఒక మాట చెప్పాడు, దేవుడు నా పట్ల చేసిన అద్భుత కార్యాలు. ఏంటో అద్భుతం తెలుసండి? దేవుడు నెబుకద్నెజర్కి అవకాశం ఇచ్చాడు, అదే అద్భుతం. దేవుడు నెబుకద్నెజర్కి ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వడమే అద్భుతం. నేను అంటాను, ఈ రోజున నన్ను బ్రతికించుంచాడు, ఇది అద్భుతం కదా. నిన్ను బ్రతికించుంచాడు, అద్భుతం కదా. అవకాశం ఇచ్చాడు, అది అద్భుతం. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒక బ్రహ్మాండమైన చెట్టు, విస్తారమైన పళ్ళు, విస్తారమైన పక్షులు, విస్తారమైన ఆహారం, ఆ చెట్టు కింద అనేకమైన జంతువులు నివాసం. అటువంటి చెట్టు కొమ్మలన్నీ కొట్టేశారంట, కొమ్మలన్నీ కొట్టివేయబడ్డాయంట, జంతువులన్నీ పారిపోయాయి, పక్షులన్నీ పారిపోయాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మొద్దును వదిలిపెట్టేయండి అన్నాడు. ఏమన్నాడు? మొద్దును వదిలిపెట్టేయండి అన్నాడు. ఇదే అవకాశం. అర్థమవుతుందా? చదవండి 4వ అధ్యాయం 15వ వచనం. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఎత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగినట్లు దానిని భూమిలో విడివుడి. మొద్దును విడిచిపెట్టామన్నాడు. 23వ వచనం కూడా చదువుతున్నాను. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇదే దేవుడు చేసిన అద్భుతం. అన్నీ తీసేయి, కానీ దాన్ని ఉండనిమ్ము. మీకు ఎక్కడ ఒక సంగతి అర్థమవుతుందా? తోట యజమానుడు వచ్చి ఈ చెట్టుని తీసేయి అన్నాడు. తీసేయంటే తోటమాలి ఏమన్నాడు? ఈ సంవత్సరం ఉండని అన్నాడు. అదే కదా కృప, అదే కదా అద్భుతం. కాబట్టి నెబుకద్నెజర్కి దేవుడిచ్చిన అవకాశం ఇది ఒక అద్భుతం. దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి, ఘనపరచాలి. ప్రభువు నాకు చేసిన మేలులివి అని చెప్పి ఆయనకి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. 2వ వచనంలో అన్నాడు, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను కదా ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. సూచక క్రియలను నేను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగాను. దేవుడు నాకు చేసిన అద్భుత క్రియలు, సూచక క్రియలు నేను మీకు తెలియజేయడానికి నాకు మనసు కలిగింది. ఈ రోజున ఏమని మనసు కలిగింది? 3వ వచనం, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి కదండి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము రైట్. ఇప్పుడు మీరు వినాలి, మనం ఆల్రెడీ 2వ అధ్యాయంలో మనం ప్రతిమను గురించినటువంటి సంగతులు విన్నాం. 4 భాగాలు విన్నాం. బంగారము, వెండి, ఎత్తడి, ఇనుముతో కూడినటువంటి మట్టి, అలాగే 4 రాజ్యాలు అని మనం విన్నాం. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి బంగారం నువ్వే కాబట్టి ఒక పెద్ద బంగార ప్రతిమను చేయించాడని విన్నాం. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు నెబుకద్నెజర్కి ఒక పెద్ద చెట్టు చూపించాడు. ఏం చూపించాడు? పెద్ద చెట్టు. రైట్. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనకి ఏం అర్థమవుతుంది అంటే రాజ్యాలు మారతాయి. బబులోను తర్వాత పారసీక రాజ్యం, మాదీయ పారసీక రాజ్యం, 2 భుజాలు, ఒకటి మాదీయ, ఒకటి పారసీక. తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఉదరం, తర్వాత తొడలు మొదలుకొని కింద వరకు ఇనుము అంటే రోమా సామ్రాజ్యం. ఒక సామ్రాజ్యం శాశ్వతంగా లేదు, అనగా బబులోను సామ్రాజ్యం, తల వంటి బబులోను సామ్రాజ్యం, శిరస్సు వంటి బబులోను సామ్రాజ్యం ఎల్లకాలం లేదు. బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి మాదీయ పారసీక సామ్రాజ్యం కూడా ఎల్లకాలం లేదు. మాదీయ పారసీక సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి అలెగ్జాండర్ గ్రీకుల సామ్రాజ్యం కూడా ఎక్కువ కాలము లేదు. గ్రీకుల సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం కూడా ఎక్కువ కాలము లేదు. కానీ దేవుని సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుందో చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి 4వ అధ్యాయము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో రాజ్యాలు మారతాయి, రాజులు మారతారు,
కానీ దేవుని రాజ్యము శాశ్వత రాజ్యం. దానియేలు గ్రంథంలోనండి దేవుని రాజ్యం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. వాటిని మీకు జ్ఞాపకానికి తెస్తాను. రెండవ అధ్యాయం 44వ వచనం. 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అండర్లైన్ చేసుకుంటే దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. అనగా బబులోను సామ్రాజ్యం నాశనమైంది, మాదియా పారసీక సామ్రాజ్యం నాశనమైంది, గ్రీకుల సామ్రాజ్యం నాశనమైంది, రోమా సామ్రాజ్యం నాశనమైంది. కానీ ప్రభువు నిర్మించబోయేటువంటి సామ్రాజ్యం, ప్రభువు రాజుగా రాబోతున్నాడు. ఆయన యూదుల రాజుగా వచ్చాడు, మనందరి కొరకై ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మరలా ఆరోహణమై వెళ్ళి ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, ఆధిపత్యం వహించిన మహారాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 1000 ఏళ్ల పాలన పరిపాలించబోతున్నాడు. ఆయన రాజ్యము 1000 ఏళ్ల పరిపాలనే కాదు, లేఖనం చెప్తుంది ఆయన రాజ్యము దానికి అన్నటికీ నాశనము కలుగదు. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎన్ని డప్పాలు కొట్టుకున్నా, మా రాజ్యం గొప్పది, మా రాజ్యం గొప్పదని చెప్పుకున్నా, ప్రభు యొక్క రాజ్యం ఎటువంటిదో చెప్తున్నాడు. ప్రభు యొక్క రాజ్యము ఇది పరలోకమందున్న దేవుని రాజ్యం కదండి. ఇది ఏ రాజ్యము? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి అన్నటికీ ఆ రాజ్యము దాన్ని పొందువారికి గాక మరెవరికి, ఆ రాజ్యము దాన్ని పొందువారికి కాక మరెవరికి. అమ్మయ్యా, ఆ రాజ్యానికి నువ్వు వారసుడివేనా? ఆ రాజ్యాన్ని కొంతమందే పొందుతారు అని దేవగ్రంథం చెబుతుంది. ఆ రాజ్యాన్ని పొందేవారికి మాత్రమే ఆ రాజ్యం లభిస్తుంది. ఆ రాజ్యానికి మనం వారసులం కావాలంటే ఆ రాజును మనం నమ్మాలి. ఎవరా రాజు? యూదులకు రాజు ప్రభు అయినా యేసుక్రీస్తు. నువ్వు యూదులకు రాజువా అని అడిగారు. ఎప్పుడు? సిలువ వేసేటప్పుడు. అవును, నువ్వు అన్నట్టే అన్నాడు ఆయన. కాబట్టి ఆ రాజును ఎవరైతే నమ్ముతారో వారికి ఆ రాజ్యం, నమ్మని వారికి ఆ రాజ్యం లేదు. బైబిల్ చెప్తుంది అది శాశ్వతమైన, నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందువారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన, చదవండి, ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి, అందుకని చెప్పాడుగా, ముందు చెప్పిన రాజ్యాలు వాటన్నిటిని పగులగొట్టగలిగిన సామర్థ్యం కలిగిన రాజ్యం. అందుకని చెప్పాడు కదా, చేతి సహాయము లేక కదా, చేతి సహాయము లేక పర్వతాలన్నిటిని పొడి చేసినటువంటి ఒక చిన్న రాయి ఉందే, ఆ ఇనుమును ఎత్తడిని ఏకంగా దంచి పడేసింది ఆ రాజ్యం కదండి. 40వ వచనంలో ఉంది చూడండి. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండను, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. అర్థమవుతుందా? అంటే అన్ని పొడి చేసే రాజ్యాలున్నా, ఎంత గొప్ప రాజ్యాలున్నా, ఎన్ని గొప్ప రాజ్యాలున్నా 44వ వచనంలో ఉంది, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి. ఎన్ని రాజ్యాలని? ముందు చెప్పిన రాజ్యాలంటే చెప్పాడు, అది బబులోను సామ్రాజ్యమా, అది మాదీయ పారసీక సామ్రాజ్యమా, అది గ్రీకుల సామ్రాజ్యమా, అది రోమా సామ్రాజ్యం, అన్నిటినీ పగలగొట్టేది ఒక అద్భుతమైన రాజ్యం అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది మనం ఆలోచించినప్పుడు లేఖనాలలో ఇలా వ్రాయబడింది, పగలగొట్టగా 45వ వచనం, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. అన్నిటినీ పగలగొట్టే రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం ఏది? ముందున్న రాజ్యములన్నిటినీ పగులగొట్టే రాజ్యం. జనాలు అనుకుంటున్నారు నేను గొప్ప అని.
ఈ ప్రపంచంలో ఏ రాజ్యం కూడా దేవుని రాజ్యం ముందు గొప్ప కాదు. అందుకనే యేసు ప్రభువు మాట చెప్పాడు, దేవుని రాజ్యము సమీపించుచున్నది, కనుక ఏం పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చిన. దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఈ రాజ్యం ఏ రాజ్యం? నాశనము లేని రాజ్యం, అన్నిటినీ పగులుగొట్టే రాజ్యం. ఇప్పుడు 4వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నది ఏంటి? 4వ అధ్యాయం 3వ వచనంలో చదివింది ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. 2వ అధ్యాయంలోనేమో నాశనము లేని రాజ్యం అన్నాడు, 4వ అధ్యాయంలో శాశ్వత రాజ్యం అన్నాడు. అదే 4:34 చదవండి. 4వ అధ్యాయం 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కంట్లో ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు. ఆయన రాజ్యము తరతరములు. అందుకనే మోషే భక్తుడు 90వ కీర్తనలు ఎలా చెప్పాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుని రాజ్యము తరతరముల రాజ్యం చెప్పాడు అక్కడ. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు. ఎంతకాలం వరకు? అందుకని భక్తులు 23వ కీర్తన 6వ వచనంలో ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. చిరకాలం. ఆయన రాజ్యం చిరకాలం. 7వ అధ్యాయం దానియేలు గ్రంథమే 14వ వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. చదవండి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి ఏం పోదు, ఎన్నటికీ తొలగిపోని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. ఇదే అధ్యాయంలో 27వ వచనం కూడా చదువుతున్నాను. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతిని పరిశుద్ధులకు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యములో పరిపాలించేది ఎవరు? పరిశుద్ధులు. నేను పరిశుద్ధంగా బ్రతికితే ఏంటి అనుకుంటున్నారు మీరు అందరూ? మనం పరిశుద్ధంగా బ్రతికితే రాజ్యం మనది, అధికారం మనదే. చెబుతున్నాడు అక్కడ. ఏమన్నాడు? ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యము అధికారము రాజ్య మహాత్మ్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఎవరికి చెందును? ఓ మాట చెప్పనా, మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాం? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి, ప్రశ్నించుకోండి. నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను? పాపులమైన మన కొరకు పరిశుద్ధుడైన యేసు ప్రభు సిలువలో వ్రేలాడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ పరిశుద్ధతను మనకిచ్చాడు. దేవుని వాక్యం ఏముందో తెలుసండి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసా? దేవుని యొక్క రక్షణ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, ఏమండి, ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడ్డాం? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. రైట్, ఇది మన దేవుడు పిలిచింది. అందుకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. నేను అంటాను,
ఏదో ఒక రోజున హృదయంలో నొప్పించబడి యేసుప్రభువా నేను పాపినని ఒప్పుకొని ఇంకా అయాల ములిగేసి, లేకపోతే తర్వాత ఏదో ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ములిగేసి బాప్తిసం తీసేసుకున్నాను, ప్రభు బలలో పాలు పొందినాను, నాకేమీ లేదు, నేనంతా సంతోషంగా ఉన్నాను, నేను దేవుని నమ్మేసుకున్నాను అని చెప్పి పాపములో ఉన్నావేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను పరిశుద్ధపరిచిన వాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నిన్ను పిలిచాడు. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు కట్టుకుంటే సరిపోద్ది అన్నాడు. అంటే రోజు ఏం చేయాలి? కడుక్కోవాలి. మనం ఎలా కడుక్కోవాలి? ఎఫెసీ పత్రిక 5:25 ప్రకారం వాక్యముతో ఉదక స్నానం చేత. కాబట్టి వాక్యం ఎంత వింటే అంత కడుక్కుంటాం, ఎంత చదివితే అంత కడుక్కుంటాం. పరిశుద్ధతను కాపాడేది వాక్యము, పరిశుద్ధతను కాపాడేది ప్రార్థన. దయచేసి మనల్ని దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి. కాబట్టి రాజ్యం ఎవరికి చెందుతుందంట? పరిశుద్ధులకు చెందుతుంది. 47వ కీర్తన 47 7వ చరణం, 47వ కీర్తన 7. దేవుడు సర్వభూమికి. కొంతమంది ఈ రాజును నమ్మడం లేదు. ఆయన అసలు లేడనేవాడు కొంతమంది, ఆయన పుట్టలేదనేవాడు కొంతమంది, ఆయన వాక్యం మీద బురద జల్లేవారు కొంతమంది. వినండి వినండి వినండి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అర్థం చేసుకునే మనసును ప్రభువు నీకు అనుగ్రహించును కాక. అయితే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే దేవుడు సర్వభూమికి. ఒకడంటాడు యేసు ప్రభు ఏమైనా బెత్లెహేంలో పుట్టాడు, అక్కడికే దేవుడు తప్ప ఇక్కడికేం దేవుడు అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు పెద్దవారే, ఆయన పెద్దవాడే కానీ ఒక మాట అన్నాడు, ఇండియాలో సిమ్ ఇండియాలోనే పనిచేద్దే, దుబాయ్లో సిమ్ దుబాయ్లోనే పనిచేద్దే, ఎక్కడ సిమ్ అక్కడ పనిచేయదు అన్నాడు. సిమ్ ఇది యూనివర్సల్ సిమ్ అనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. ఇది ఫ్లైట్ మోడ్లో కూడా పనిచేద్దని అర్థం కావట్లా. ఈయన ఎవరండి? సర్వభూమికి రాజు. అర్థం కాదు. ఇప్పుడు వారిని మనము ఏమనట్లా, వాళ్ళకి ఏం వాళ్ళకి అర్థమయ్యేదాకా మనం ప్రార్థన చేయాలంతే. వారికి అర్థం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా వారికి అర్థమయ్యేలాగా చేస్తాడు. మనం అర్థం చేసుకున్నాం ఏమని? మన ప్రభువు ఎవరు? సర్వభూమికి. 96వ కీర్తన 10వ చరణం 96:10. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా ఆయన రాజ్యం స్థిరం. ఆయన రాజ్యం ఎటువంటిది? కదలదంట. పూర్వం పాడబడం, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా కదా. అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృపను విడువాక కాపాడును, ప్రభు యేసు కృపను విడువాక కాపాడును, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదను, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదను, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఊపులు ఊపేసినా యేసు ఉన్న నావా మునిగిందా? కాబట్టి అది ఆయన రాజ్యం స్థిరమైన రాజ్యం. అంత మాత్రమే కాదు, 97వ కీర్తన అక్కడే ఉన్నాం కదా, మొదటి వచనం చదువుతున్నాను చూడండి.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును కాక. ఆయన రాజ్యం ఆనంద రాజ్యం. అంటారా? ఒకటి, ఆయన రాజ్యం స్థిరం. రెండు, ఆయన రాజ్యం ఆనందం. ఆయన రాజ్యంలో ఆనందం కదా. బైబిల్లో ప్రభు ఒక ఉపమానం చెప్పారు. చెప్పినప్పుడు ఒక వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనందంగా ఉన్నాడు, ఒకడు నరకంలో ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. ఆయన రాజ్యం ఆనందం. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, ఆకలి లేదు, ఏమండి దప్పిక లేదు, ఏమండి సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు, ఏమండి మనము యుగములు ప్రభు సన్నిధిలో ఆనందిస్తాం. అందుకని భక్తుడు అన్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. కాబట్టి ఆ రాజ్యం ఏంటి? ఎటువంటి రాజ్యం? ఆనందం. ఆనందం. ఈ ఆనందం ఆయన రాజ్యంలో మాత్రమే దొరుకుతుందండి. ఈ లోకంలో ఉండగా, ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో ఇబ్బందులు ఉంటాయి, ఈ లోకంలో ఉమ్మివేతలు ఉంటాయి, ఈ లోకంలో రాళ్ల దెబ్బలు ఉంటాయి. కానీ ఆయన రాజ్యంలో వీటన్నిటిని మించి మనకి ఏం దొరుకుతుంది? ఆనందం. కాబట్టి ఇంకొక మాట చదువుతాను రండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధాన సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. ఎక్కడ? నీ దేవుడు ఏలుచున్నాడు, నీ దేవుడు ఏలుచున్నాడు. ఇది ఏ సమాధానం, ఏ వార్త అని చెప్తున్నాడు అక్కడ? సమాధాన సువార్త కదా. ఏ సువార్త అది? కాబట్టి దేవుని రాజ్యము సమాధానం. ఒకటి, దేవుని రాజ్యము స్థిరం. రెండు, దేవుని రాజ్యము ఆనందం. మూడు, దేవుని రాజ్యము సమాధానం. కాబట్టి దానియేలు కాలములో రాజైన నెబుకద్నెజరు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యం కదండి. దేవుని రాజ్యం ఏ రాజ్యము? శాశ్వతమైన రాజ్యం. సరే రండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరనందు క్షేమము గలవాడనయ్యుండి ఒక కల కంటిని. హ్యాపీగా పడుకున్నాడంట. ఏమొచ్చింది? కళ వచ్చింది. మనకు వస్తున్నాయా కళ్ళలో? ఎందుకు రావు? కళ వచ్చింది. ఆ కళ నన్ను కలత పెట్టింది. ఆ కలత నన్ను ఏం చేసింది? చూడండి, కళ వచ్చింది, అది నీకు భయం కలుగు చేసింది. నేను నా పడక మీద ఉండి పరుండి నా మనసును పుట్టిన తలంపులు నన్ను కళ ఏం చేసింది? భయపెట్టింది, కలత పెట్టింది. అమ్మా, కళ ఏం చేస్తుంది? భయపెడద్ది, కలత పెడద్ది. దేవుని వాక్యము ఈ రోజున కళలు ఇవన్నీ నాకు కళ్ళు వచ్చినాయి ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. స్థిరమైన ప్రవచన వాక్యం. వాక్యం లేనప్పుడు తన దాసులకు దేవుడు ఏమిచ్చాడు? దర్శనాలు ఇచ్చేవాడు, కళలు ఇచ్చేవాడు. దర్శనం ద్వారా, కళ ద్వారా అది ప్రజలకు తెలియబడింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనకి తన పరిశుద్ధ లేఖనాలను మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ లేఖనంలోనే అన్నీ ఉన్నాయి. దీనికి మించి మనకు కళ్ళు అక్కర్లా, దీన్ని మించి మనకు దర్శనాలు అక్కర్లా. ఏం కాబోతుందో ప్రకటన గ్రంథంలో దర్శనమిచ్చాడు, ఏం జరగబోతుందో దానియేలు గ్రంథంలో చెప్పాడు. కాబట్టి దైవవాక్యాన్ని మించిన కళ కానీ, దైవవాక్యాన్ని మించినటువంటి దర్శనం కానీ అవసరం లేదు. కానీ ఈ రోజునేంటి చెప్పండి? తోచినట్టుగా దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఇలా అన్నాడు,
ఈసారి బంపర్ మెజార్టీతో జగన్ గారు నెగ్గేస్తారన్నాడు. ఏమైంది? ఇదే అంటే తోచినట్టుగా చెప్పకూడదు. చూడండి దేవుని వాక్యం చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు, చెప్పండి, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. మనకంతా భ్రమలో బ్రతకడం ఇష్టం. వారు మిమ్మల్ని ఏం చేస్తారు? భ్రమ పెడతారు. ఓసారి ఒక ఆయనకంట, ఒరే నువ్వు నీకు దుబాయ్ వెళ్ళడానికి ఏసో వచ్చేద్దే 21 వారాలు రమ్మన్నాడంట. ఎన్ని వారాలు? 21 వారాలు కాదు కదా, 42 వారాలు వెళ్ళినా కానీ వాడికి ఏం రాలేదు. మరి ఇది భ్రమ కాదా చెప్పండి? ఇంతకు వీసా రావడానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలా, పరలోకం వెళ్ళడానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలా? మీరు ఇవాళంతా జనాలకు ఎలాగుంది? నీకు ఉద్యోగం వచ్చేద్ది ప్రభు దగ్గరికి రా, నీకు పెళ్ళి అయిపోద్ది ప్రభు దగ్గరికి రా, నీకు పిల్లలు పుట్టేస్తారు ప్రభు దగ్గరికి రా. బైబిల్ అలా చెప్పట్లేదండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ, ఉద్యోగమా, పెళ్ళ, తర్వాత కుమారులా, ఇల్లా, ఇవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వేమన్నావు? ముందు నాకు ఇయ్యి, తర్వాత దాని సంగతి తర్వాత చూద్దామని. ఎలా ఉన్నారంట? వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. 17వ వచనం. వారు నన్ను తృణీకరించు వారితో నీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక, అండర్లైన్ చేసుకోండి, యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. దేని బట్టి పలుకుతున్నారు? గిర్రా గిర్రా తిరిగేద్ద ఫ్యాన్ అన్నాడు ఒకడు. అన్నాడా లేదా? అసలు మనకి ఎందుకంటే ఆ గోల? వాక్యం చెప్పుకోవడం మానేసి, అర్థమవుతుందా? మనం ఏం చెప్పాలి? వాక్యం ప్రకటించాలి. ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి. రాజకీయం మనకెందుకో? ఫ్యాన్ గిరగర తిరిగితే నీకెందుకు? సైకిల్ స్పీడ్గా తిరిగితే నీకెందుకు? కమలం పూస్తే నీకెందుకు? నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? ప్రభువా, మంచి పరిపాలన నాకు దయచేయి, ప్రజలందరికీ సుభిక్షమైన పరిపాలన దయచేయి. నీ చిత్తంలో ఏ రాజకీయ నాయకుడు ఉంటే ఆ రాజకీయ నాయకుడిని ఇయ్యి. అంతే తప్ప గిరగరి తిరిగేస్తున్నాను ఒకడు, సైకిల్కి పంచర్ అయిపోయిందని ఒకడు. ఈ గోడ ఎందుకండి? అవసరం ఉందా ఏమైనా మనకి? బైబిల్ చెప్తుంది చూడండి. ఇది ఈ రోజున నమ్మే వాళ్ళందరూ ఎవరు నమ్ముతున్నారు? మీరు అందరూ 24 గంటల టీవీ ఛానల్లో గిరగర తిరిగే ఇయ్యే. ఏంటి చెప్పండి అది? 17వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఏంటి? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనేమో జాతకాలు చెప్తాడు. ఆడు కూడా ఏదో చెప్తే ఆడంటాడు, అబ్బా అన్నిసార్లు అయిపోద్దంటే ఒక్కోసారి ఇలాగ అవుతుంది అంటున్నాడు. మళ్ళీ మేము వాళ్ళకి మనకి ఫేమస్, ఇంకా సంబంధం ఏముంది? ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? రండి ఇంకా కిందకి రండి. 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విన్నాను. ఏం కన్నారంటే వీళ్ళందరూ? కలకన్నారంట. దేవుడు నాకు దర్శనమిచ్చాడు రాత్రి, మీ ఇంటి వెనకాల ఏదో ఉందో చూడు, అది తీసేయి. ఈ గందరగోళం అంతా ఈ బ్యాచ్కి అందరూ పరిగెట్టేస్తున్నారు కదా. మీరు చూడండి, మోకాళ్ళ మీద నడిచి వెళ్తున్నారు కొన్ని ప్రాంతాలకి. ఇంత పిచ్చ ఏంటో నాకు అర్థం కాదు. వాక్యం ఇలా చెప్తుంటే నువ్వు వాక్యాన్ని నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు? నీ పరలోకమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అది మానేసి మోకాళ్ళు కొట్టుకుపోయేలాగా మోకాళ్ళ మీద నడిచి వస్తానని ఒకడు, పొరుల దండాలు పెట్టుకుంటూ వస్తానని ఒకడు. ఇదంతా వాక్యానుసారం కాదండి. ఇశ్రాయేలీల్లో కూడా ఇలా చేయలేదండి. ఇశ్రాయేలీలు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి, యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి. అలాగ పొరుల దండాలు పెట్టుకుని వెళ్తే కాలినడకని వెళ్ళారు, లేదా గుర్రాల మీద గాడిదల మీద వెళ్ళారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి?
మొన్న ఒకసారంట, మొన్న వారమే ఒక అబ్బాయి చెప్తున్నాడు, 5 గంటలకు లేచి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు, నడకని వెళ్ళిపోయారు, నడకని వచ్చేస్తున్నారు అంటున్నాడు. ఎక్కడికంటే గుడికంట. కలకంటిని అని చెప్పుచు నా నామమును బట్టి అబద్ధ ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను ఇక ఎప్పటి వరకు ఎలాగ జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. ఏం ప్రకటిస్తున్నారు ప్రవక్తలు? అబద్ధాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి వినండి, మనం దేన్ని నమ్మాలి? పేతురు పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆ మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, దర్శనాన్ని చూసాం మేము. ఏ దర్శనాన్ని? రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం. పేతురు, యోహాను, యాకోబులు రూపాంతర పర్వతం మీద ఒక దర్శనం చూశారు. ఎవరెవరిని చూశారు? యేసు ప్రభుని, మోషేని, ఏలియాని చూశారు. అంతే కదా? ఈ ముగ్గురిని చూశారు ఆ రూపాంతర పర్వతం మీద. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అనగా యేసు ప్రభుని గురించిన దర్శనం వాళ్ళు చూశారు. కానీ ఏమంటున్నారు తెలుసండి? 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము దేనికంటే? పైన చెప్పిన దానికంటే. పైన ఏం చెప్పాడు? మేము దర్శనం చూసాం, మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. కానీ మేము చూసిన దానికంటే, విన్నదానికంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. రైట్, ఇప్పుడు చెప్పండి, విశ్వాసులు దేన్ని అనుసరించాలి? కలలా, దర్శనాలా, వాక్యమా? వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కదా, మనం దేన్ని అనుసరించాలి? వాక్యాన్ని అనుసరించాలి. రైట్, రండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. 6వ వచనం. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపబడిన ఆజ్ఞ నేను ఇచ్చితిని. శకునగాండ్రు, గారడిగిలి విద్యల వారందరూ, కల్దీలు, జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని. కానీ వారు దాని భావమును నాకు. మీకు అర్థమైపోయింది కదా? ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఆల్రెడీ ఈ సంగతి ఈయనకి ముందే తెలుసు. తెలీదా? నాకు కల వచ్చింది, కల మర్చిపోయిన అన్నప్పుడు ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడుగా. మరి డైరెక్ట్గా దానియేలునే పిలవచ్చుగా. పిలిచాడా? మనదంతా ఏంటో తెలుసా? దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కానీ మళ్ళీ మనం ముహూర్తం పెట్టించుకుంటాం. చెప్పండి, మీకు అర్థమవుతుందా? దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనకు తెలుసు. ఆయన గొప్పతనం మనకు తెలుసు. ఆయన గొప్పతనం మనకు తెలిసి కూడా అదేంటండి, దేని దారి దాందేనండి. దేని దారి ఏంటది? ఇప్పుడు అంతకుముందు నువ్వు మర్చిపోయిన కళను చెప్పి, మర్చిపోయిన కళ భావాన్ని చెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు తెలుసుగా. మళ్ళీ కళ వచ్చినప్పుడు, ఒరే బాబు రారా, మళ్ళీ ఇంకో కళ వచ్చిందని అడగాలగా. ఎవరిని పిలిచాడు ఇప్పుడు? మళ్ళీ అందరిని ఎందుకు? ఈ లొంగెట్టుకునే బ్యాచ్ మనం అందరిని పొరుపుకోవడం, అందరిని లొంగేసుకోవడం, చివరికి ఏ దిక్కు లేకపోతే నువ్వే దిక్కు నాయనా. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కండి. నేను అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చేసానండి, అన్ని దిక్కుల్ని నాకు సున్నం బొట్లు ఎట్టేశారండి. ఇప్పుడు ఇంకా దేవుడే దిక్కండి.
యేసు ప్రభు శక్తి నీకు తెలుసు కదా, ఆయన మహత్యం నీకు తెలుసు కదా, ఆయన అద్భుతాలు నీకు తెలుసు కదా. ఒకప్పుడు నువ్వు కలగని మర్చిపోయినప్పుడు కళ చెప్పి, కళభావాన్ని చెప్పి, కళ గురించినటువంటి సంగతులని చెప్పితే ఆ దానియేలుకు దండేసావు కదా, ఆ దేవుడు గొప్పవాడని చెప్పావు కదా. మరలా ఇప్పుడు కళ వచ్చినప్పుడు అందరూ ఎందుకు నీకు అంటే, నెబుకద్నెజర్కి ఏం లేదు, స్థిరత్వం లేదు. ఏం లేదు చెప్పండి. మనకెంతమందికి స్థిరత్వం ఉందో చేయొద్దండి. ఎత్తరో వందనాలు వద్దులేండి, వందనాలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, నేను కాదంట్లా. నేను సాధారణంగా మామూలుగా ఎందుకు అడిగానో తెలుసా? మీ హృదయంలో చెప్పుకోండి ప్రభుతోటి. మనం ఎలా ఉండాలి తెలుసా? మీరు స్థిరులను కదలని వారు. ఎలా ఉండాలి? మనం స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. మనకు అసలు ప్రభు ఉన్నాడండి. మనకెవరున్నారు? ప్రభు ఉన్నాడు. యుగయములో రాజు మనకున్నాడు, పరిపాలన చేసే ప్రభు మనకున్నాడు, రాజ్యాన్ని ఏలే దేవుడు మనకున్నాడు. 8వ వచనం కడపట. బెల్తెషాజరు అను నా దేవత పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చాను. వీడు పిలిచాడా, ఆయన వచ్చాడా? చెప్పండి. రాజుగారు పిలిచాడా, దానియేలే వచ్చాడా? దానియేలే వచ్చాడు. రాజుగారికి అప్పటికి కూడా దానియేలుని పిలవాలని లేదు. కావున నేను అతనికి నా కళ చెప్పి తిని, శకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కళ దాని భావము నాకు తెలియజెప్పుము. అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు? అమ్మా నేను మాట చెప్తున్నాను చూడండి. నువ్వు ప్రపంచమంతా తిరిగిరా, యేసు పాదాల దగ్గర పడితే తప్ప నీకు అవకాశం లేదు. నువ్వు ఎక్కడికి తిరుగు, ఎక్కడికి వెళ్ళు, నీకు దొరకని సంతోషం, శాంతి, సమాధానం ప్రభు పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనం ఎక్కడికి జరిగినా, ఎక్కడికి వెళ్ళినా చివరికి ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఇప్పుడు అందరికీ అయిపోయింది. ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చి పడ్డాడు. దానియేలు గారితో చెప్తున్నాడు. 11వ వచనం, 10వ వచనం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు దర్శనము కలిగాను. నేను చూచుచుండగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడాను. ఏం కనబడింది? అమ్మా ఇదంతా మీకు తెలుసు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి టైంని బట్టి. నాకు పెద్ద చెట్టు కనబడింది. అది ఎక్కడ కనబడింది? భూమి మధ్యలో కనబడింది. అనగా ప్రపంచానికి కేంద్రం అది. ఆనాడు బబులోను, ప్రపంచానికి కేంద్రం బబులోను ఆనాడు. అందుకనే భూమి మీద మధ్యలో ఒక పెద్ద చెట్టు కనబడింది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన చెట్టుగా ఉంది. దాని కొమ్మలు ఆకాశాన్ని అంతగా ఉన్నాయి. అది భూతలమంత విశాలముగా ఉండెను. అంటే ఆ రాజ్యం ఎంతవరకు ఉందంటే భూతలమంతా పరిపాలన చేస్తుంది ఆ రాజ్యం. భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను ఉండెను. అందులో సమస్తమైన జీవకోట్లకు చాలినంత ఆహారము ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. 13వ వచనం. మరియు నేను నా పడక మీద పరుండి ఉండి నా మనసునకు కలిగిన దర్శనమును చూడగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించను, ఈ చెట్టును నరికి తీసేయి, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, ఆకాశ పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఎత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడివిడి. ఇది అండి నాకు వచ్చిన కళ. ఒక పెద్ద చెట్టు, సొగసైన ఆకులు, కావలసినంత ఆహారము, భూమి మీద ఉన్న వారందరికీ కావలసిన ఆహారము, దాని నీడ
పక్షులకు నీడ, మృగములకు నీడ, మనుషులకు కావలసినంత ఆహారము. అనగా ఇది బబులోను సామ్రాజ్యం యొక్క అభివృద్ధిని చూపిస్తుంది. ఒక జాగరూకుడైన పరిశుద్ధుడు పరలోకాన్ని నుంచి వచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు, ఈ చెట్టును కొట్టేయండి. చెట్టుని కొట్టేయమన్నాడా, కొమ్మలు కొట్టేయమన్నాడా? కొమ్మలను కొట్టేయండి, ఆకులు తీసేయండి, కానీ మొద్దును మాత్రం వదిలిపెట్టేయండి అన్నాడు. ఏం వదిలిపెట్టేయండి అన్నాడు? మొద్దును వదిలేయండి అన్నాడు. ఇదయ్యా నాకు వచ్చిన కళ, ఏం చేయమంటావు అని అడిగితే ప్రభువు చెప్పాడు, దానియేలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి వివరం చెప్పాడు. అయ్యా ఏమీ లేదండి, ఇది దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. 25వ వచనం లేక 24వ వచనం. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడకు దేవుడు రాజగు నా ఏలిన వారిని గురించి చేసిన తీర్మానము. ఏమండి కళ ఏంటి? తీర్మానం, రెజల్యూషన్. గాడ్ మేడ్ ఏ రిజల్యూషన్ అబౌట్ యూ. నీకోసం దేవుడు ఒక రిజల్యూషన్ రాసి పడేశాడు. ఏంటా తీర్మానం? ఏంటో తెలుసా? తన యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవున రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తాను ఎవనికి దానిని అనుగ్రహించనిచ్చించునో వారికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములకు నీకు ఇలా జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండి ఉండనీయుడని ఆయన చెప్పిరు కదా. దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని. ఇదిగో అంతా తీసేమన్నాడు కానీ మొద్దును ఉంచమన్నాడు, గుర్తుందా అన్నాడు. నీవు దేవుని గురించి తెలుసుకున్న తర్వాతనే, అమ్మా వినాలి, నీవు దేవుని గురించి తెలుసుకున్న తర్వాతనే మరలా నీ రాజ్యం దేవుడికి ఇస్తాడు. 7 కాలాలు నువ్వు గడ్డి మేస్తావు, మనుషులు తరిమేస్తారు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యం నాదనుకోకు, రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడని తెలుసుకో. ఈ రోజున అందరూ ఏమనుకున్నారు తెలుసా? నేను సంపాదించాను, నాది, నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఈ సీట్లో ఉన్నాను, నేను ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అనుకున్నారు. కానీ అది దేవుడు నీకు ఇచ్చాడని గుర్తుపెట్టుకో. మొద్దు నుదులు పెట్టమన్నాడు కదా, మొద్దు ఏం చేయాలి? ఇప్పుడు మొద్దు ఏం చేయాలి? 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీ పాపమును మాని, ఏం మానాలి నువ్వు? పాపం మానేయి. మొద్దును ఎందుకు వదిలిపెట్టాడు దేవుడు? నువ్వు పాపం మానేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. పాపాన్ని మానేయి. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, పాపమును మానేయి. నీతి న్యాయాలు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకేక మెదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరము ఇచ్చాను. ఏమండి ఉన్నారా? కళ వచ్చింది, కళభావాన్ని చెప్పాడు. కళభావాన్ని చెప్పి రాజుగారికి ఒక వర్తమానం చెప్పాడు. ఏమని తెలుసా? పాపం మానేమన్నాడా? మానొద్దన్నాడా? మానేమన్నాడు. మరి రాజుగారు మానేశాడా? దేవుడు దర్శనమిచ్చాడు, భావం చెప్పాడు, పాపం మానేమని చెప్పాడు. సంవత్సరం కాలం పాపం చేస్తూనే ఉన్నాడు. చదవండి 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట. ఎన్ని నెలలు అంటే? అవకాశం ఎంతకాలం ఇచ్చాడు చెప్పండి? అవకాశం ఎంతకాలం? మరి నీకెంతకాలం చెప్తున్నాడు అవకాశం? 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరమందు సంచరించుచు, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావము ఘనత కనబరుచుటకై నా రాజధానిగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోని. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది. దానియేలు చిలక చెప్పినట్టు చెప్పాడు. ఏమని? నీ పాపాన్ని
మానేయి. పాపాన్ని మానేయమంటే నువ్వెవడరా చెప్పడానికి పాపాన్ని మానేత్తకే? ఒకడెవడన్నాడు ఈ మధ్య, అరే బాబు తాగుడు మానేరంటే నువ్వేమైనా పోయిస్తున్నావా అంటాడు. నేను పోయించక్కర్లా, నువ్వు మానేయి. దానియేలు ఏమంటాడు? పాపం మానేయి అన్నాడు. నువ్వెవడవరా పాపం మానేయమంటాకే? నువ్వెవడవు అసలా అని సంవత్సర కాలం ఆ పాపములోనే కొనసాగాడు. పాపం పరాకాష్ఠకి చేరింది. అర్థమవుతుందా? పాపం ఎక్కడికి వెళ్ళింది? పరాకాష్ఠకి చేరింది. పరాకాష్ఠకి చేరగానే ఏమైందో తెలుసా? రాజ్యం పోయింది. నాశనమునకు ముందు గర్వం నడిచిన రాజులు. జరిగింది ఏంటంటే 32వ వచనం, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు కదా, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయ్యుండి తానెవరికి దానిని అనుగ్రహించని నిశ్చయించునో వారికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఎలాగు జరుగునని చెప్పిన. 33 వచనం, ఆ గడియలోనే. ఎప్పుడు? ఎట్ దట్ మూమెంట్, ఆ గడియలోనే, ఎట్ దట్ అవర్, ఆ గడియలోనే ఏం జరిగింది? దేవుడు ఏం చెప్పడం జరిగింది? జనాలు తరివేశారు, గడ్డి మేశాడు. అక్కడ కూడా దేవుడు మరి అవకాశం ఇచ్చాడు. 7 కాలాలు నీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడు. ఎన్ని కాలాలు? 34 వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తొట్టి ఎత్తి. ఇప్పుడు ఎవరితోటి ఎత్తుతున్నాడు? ఒకప్పుడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఇప్పుడు ఎవరితో ఎత్తుతున్నాడు? ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, ఆకాశమందు నీ తట్టు కనులెత్తుచున్నాను, కరుణించుమో యేసు కాపాడుమో, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఒకప్పుడు కళ్ళు మూసిపోయి మాట్లాడాడు, ఇప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అమ్మ అందరూ వినాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఇప్పుడు ప్రభు తట్టు కళ్ళెత్తుతున్నాడు. కళ్ళెత్తి అంటాడు, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, నాయన నువ్వే గొప్ప దేవుడు, నేనే ఉన్నాను, నా రాజ్యం ఎంత, నేనెంత అని తను తగ్గించుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? 36వ వచనం, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చాను. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అడుగుతావో అప్పుడే మరలా తిరిగి నీ యొక్క గొప్ప అద్భుతమైన స్థితిని దేవుడు మరలా నీకు ఇస్తాడు. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయువారు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను పొంది తిని. ఇలాగు నెబుకద్నెజరుకు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇంతకీ దానియేలు ఏం నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు? ఆయనే గొప్పవాడు. గర్వంగా ఉండేవాడిని ఏం చేస్తాడు? ఆయన అణిచివేస్తాడు. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. 37వ వచనం, 37వ వచనం, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. 29వ వచనం కూడా చదువుతున్నాను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, వినండి, తన రాజధాని ఏమనుకున్నాడు? ఇది నా రాజధాని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అరే ఇది నీ రాజధాని కాదు, నువ్వు అడవిలోకి వెళ్ళు. నేను అంటాను, మన బుద్ధిని బట్టి మనం రాజధానిలో ఉంటామో అడవిలో ఉంటామో దేవుడు తెలుస్తాడు. మరలా చెప్తున్నా,
నీ బుద్ధిని బట్టి నువ్వు సింహాసనం మీద ఉండాలో అడవిలో ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. గర్వం మాత్రం పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వించవద్దు. దేవునికి బైబిల్ చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులైనండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా రాజ్యం, నా ఘనత అనొద్దు. సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు గొప్పవాడని. 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. 3వ అధ్యాయం 29వ వచనం. 3వ అధ్యాయం 29వ వచనం. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు అన్నాడు కదండి. ఏమన్నాడు? రక్షించుటకు సమర్థుడగు దేవుడు. 2వ అధ్యాయం 47వ వచనం చూడండి. 2:47. నీ దేవుడు దేవతలకు దేవుడు. 2:47. ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములను. నేను ఇంకో మాట చెప్తాను చూడండి. 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే నీ దేవుడు దేవతలకు దేవుడు అన్నాడు. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 3:29లో రక్షించుటకు సమర్థుడగు దేవుడు అన్నాడు. 3:29 చూడండి. రక్షించుటకు సమర్థుడగు దేవుడు అన్నాడు. తర్వాత 4వ అధ్యాయం 37వ వచనంలో ఏమంటున్నాడు? 4:37 పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. రైట్, ఇప్పుడు చెప్పాలి. నేను ముగిస్తున్నాను, వినాలి. నెబుకద్నెజరు 3 సాక్ష్యాలు ఇచ్చాడు. నెబుకద్నెజరు 3 సాక్ష్యాలు ఇచ్చాడు. 2వ అధ్యాయంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీ దేవుడు దేవతలకు దేవుడు అన్నాడు. 3వ అధ్యాయంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీ దేవుడు రక్షించేవాడు అన్నాడు. 4వ అధ్యాయంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నీ దేవుని కార్యములు న్యాయములు అన్నాడు. దేవుని కార్యాలు ఎటువంటివి? కాబట్టి మనం అందాం, మన దేవుడు ఎవరో తెలుసా? అమ్మ అందరూ వినండి, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన దేవతలకు దేవుడు 2వ అధ్యాయం ప్రకారం. 3వ అధ్యాయం ప్రకారం రక్షించే దేవుడు. 4వ అధ్యాయం ప్రకారం నీతి న్యాయాలు జరిగించే దేవుడు. ఆఖరి మాట చెప్పనా? వినండి. ఎంత పాపములో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకు కూడా ఇస్తున్నాడు. తల్ల వంచండి, కళ్ళు మూయండి. అవకాశం ఇస్తున్నాడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి. ఎందుకో తెలుసా? రక్షించబడ్డానికి. ఎందుకో తెలుసా? ప్రభువు నామాన్ని ఘనపరచడానికి. ఎందుకో తెలుసా? మరలా దేవుని యొక్క చేతుల్లోకి నీవు వచ్చి రక్షించబడి ఆశీర్వదించబడడానికి, మరలా నీ స్థానాన్ని నువ్వు పొందుకోవడానికి, మరలా నీ స్థానాన్ని నువ్వు పొందుకొని నువ్వు ఆశీర్వదించబడ్డానికి. నెబుకద్నెజరుకు 7 కాలాల అవకాశం ఇచ్చాడు. నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభువా నన్ను పాపిని నన్ను క్షమించని ప్రభు దగ్గరికి వస్తే నిన్ను క్షమిస్తాడు. ఈయన దేవతలకు దేవుడు, రాజులకు రాజు. ఈయన రక్షించుటకు సమర్థుడు. ఆయన కార్యములు న్యాయమైనవి. ముమ్మారు నెబుకద్నెజరు సాక్ష్యం చెప్పాడు. మరి నీ సాక్ష్యం ఏంటి? ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తూ, మేము కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయమని నీ వాక్య తలంపులు మాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి వినయలమై వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.